హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను బెజవాడలో ఉన్నాను. విజయవాడలో నోరూరించే అదిరిపోయే చికెన్ పకోడీని ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అదే షరీఫ్ న్యూ కాజు చికెన్ పకోడీ. ఇక్కడ చికెన్ పకోడీతో పాటు చికెన్ వింగ్స్ ఉంటాయి, ఇంకా చికెన్లో చాలా రకాలు ఉంటాయి. అవి టేస్ట్ మాత్రం ఎరగదీస్తాయట. మరికెందుకు ఆలస్యం, మంచి సాయంకాలం పూట అదిరిపోయే వేడి చికెన్ పకోడీ తినేద్దాం రండి. అన్న నమస్తే అన్న, బాగున్నారా? మీ న్యూ కాజు చికెన్ పకోడీ ఏమో కానీ మొత్తం విజయవాడలో ఎరగదీస్తుంది. అసలు మామూలు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మీ వీడియో అలా నోరు ఊరించేస్తుంది. నాకైతే నేను చాలా సందర్భాల్లో అనుకున్నా విజయవాడలో మంచి చికెన్ పకోడీ తినాలని ఉంది, కానీ ఎక్కడ దొరకట్లేదని. నాకు అప్పుడు అనిపించింది అనమాట. మీ చికెన్ పకోడీ చూసిన తర్వాత ఓకే వెళ్ళి తినొచ్చు, ఇదేదో మంచి కన్నుల విందుగా ఉంది అని చెప్పొచ్చా. అసలు ఏంటి మీ చికెన్ పకోడీ స్టోరీ ఏంటి, ఏమేమి దొరుకుతాయి మీ దగ్గర అది చెప్పండి. 2016లో స్టార్ట్ చేసామన్నా. ఫస్ట్ మీ పేరు చెప్పండి. నా పేరు షరీఫ్ అన్న. షరీఫ్, మీ పేరు షరీఫే. ఓకే. 2016లో స్టార్ట్ చేసాం. అయితే ప్యాషన్తో స్టార్ట్ చేసామన్నా. సో బాగానే ఉందని చెప్పేసి ఇంకా కంటిన్యూ చేస్తాం. అసలు ఎలా స్టార్ట్ చేయాల్సి వచ్చింది? ఇంతకుముందు నాకు స్టోరీ చెప్పారు, అది వ్యూవర్స్ కూడా చెప్పాలి కదా మీరు. ఫస్ట్ అట్లా ఎలా ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది మీకు? ఫాదర్ చనిపోయారు అన్న, నేను బీటెక్లో ఉన్నప్పుడు. ఓకే, బీటెక్ చదివారు మీరు? బీటెక్లో ఉన్నప్పుడే ఫాదర్ చనిపోయారు. ఓకే. స్టడీ డిస్కంటిన్యూ చేశాను. ఓకే. అంటే ఇంకా ఏదో వర్క్ చేయాలి కాబట్టి మా ఫ్రెండ్ నేను ఒకసారి తిన్నామన్నా చోట చికెన్ పకోడీ. అసలు నచ్చలేదు మాకు. నచ్చలేదు. ఏంటి ఇలా ఉంది, ఇక్కడ చికెన్ పకోడీ అనేసరికి ఇలానే ఉంటుంది ప్రతి చోట. సో నాకు ఐడియా వచ్చింది, నేను బెస్ట్ క్వాలిటీ ఇచ్చి ఫ్రెష్ ఆయిల్తో ఫ్రెష్ చికెన్తో చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి 2016లో స్టార్ట్ చేసామన్నా. ఓకే. డిగ్రీ చేస్తాను నేను అప్పుడు. డిగ్రీ చేస్తూ స్టార్ట్ చేశాను. అది అలా కంటిన్యూ అవుతూ ఇప్పుడు 4 షాప్స్కి వచ్చిందన్న. 4 షాప్స్ విజయవాడలో. ఎక్కడెక్కడ ఉన్నాయండి మీకు విజయవాడలో? వచ్చి పాలిక్లినిక్ రోడ్లో ఉందన్న. పాలిక్లినిక్ రోడ్. సెకండ్ వచ్చేసి మెట్రో. ఇంకోటి వచ్చేసి తాడేపల్లిలో అవుతుందన్న. ఓకే, తాడేపల్లి. ఇంకోటి వచ్చేసి విశాలాంధ్ర ఆపోజిట్ అవుతుంది. మొత్తం 4 కవర్ చేసినట్టున్నారు. ఓకే. ఓకే అండి. ఓకే, అసలు ఏంటండి అంటే మీ కాన్సెప్ట్ ఏంటి? అసలు చికెన్ పకోడీ ఏ రకంగా ప్రిపేర్ చేస్తారు ఏంటి? మేము సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ కూడా అన్ని క్వాలిటీయే సెలెక్ట్ చేసుకుంటాం. కార్న్ ఫ్లోర్ కాడి నుంచి ఏదైనా సరే, కారం కూడా మేము పట్టించి తీసుకొస్తాం అన్న. అన్ని నార్మల్ ఐటమ్సే వేస్తాము. కలర్ కానీ ఇంకా వేరే ఏమి యాడ్ చేయము. డైలీ ఆయిల్ ఫ్రెష్ ఆయిల్ అన్న. ప్రతిరోజు ఆయిల్ ఫ్రెష్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిలే వాడతాం మేము. ఓకే. అది కూడా ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిలే వాడతాము. ఓకే అండి. ఓకే. యూస్ చేసిన ఆయిల్ మేము పడేసేస్తాం అన్న డైరెక్ట్గా. మీరు 5కి వస్తే మేము పోస్తాం, 10కి వస్తే మేము పార్పోసేస్తాం. అదన్న మా కాన్సెప్ట్. ఓకే. ఓకే. మళ్ళీ చికెన్ కూడా అంతే అన్న. అసలు చికెన్ మా దగ్గర ఉండదు అసలు. డైలీ ఫ్రెష్ చికెన్ యూస్ చేస్తాం. అయిపోయిన తర్వాత ఇంకెళ్ళిపోతాం. లిమిటెడ్ తెచ్చుకుంటాం అన్న. ఈ ఆయిల్కి ఆ చికెన్కి సరిపడా తెచ్చుకుంటాం, యూస్ చేసుకుంటాం. అయిపోయిన తర్వాత చికెన్ పకోడీ ఇంకా ఇంకేమి ఉంటాయి? చికెన్ పకోడీ వచ్చి కాజు ఉంటుంది. కాజు చికెన్ పకోడీ ఉంటుంది అన్న. వింగ్స్ ఉంటాయి, జాయింట్స్ ఉంటాయి. వింగ్స్, జాయింట్స్ అంతేనండి. అంతే, సింపుల్ మెనూ. నేను ఇంకా చాలా ఎక్కువ ఉంటాయేమో అనుకున్నాను నా ఫొటోస్ అనేది చూసాము. అన్నీ ఉండేవన్నా. అయితే కస్టమర్స్ ఎక్కువ కాజు చికెన్ పకోడీ వింగ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఓకే. మిగతా ఇవన్నీ ఆపేసేసి ఇవే. ఓకే. అంటే స్టార్టింగ్లో అయితే చాలా ఎక్కువ ఉండేవట. ఎవరి కస్టమర్స్ ఏవైతే ఎక్కువ ఇష్టపడుతున్నారో వాటిని మాత్రమే ఉంచుకుని మిగతా అన్నీ స్టాప్ చేశారు. మంచి ఐడియా అది. ఎందుకంటే ఇచ్చేదేదో క్వాలిటీగా వాళ్ళకి నచ్చింది ఇవ్వడం అనేది చాలా మంచి ఐడియా. ఓకే అండి. ఓకే. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు మీ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కానీ రివ్యూస్ కానీ ఎలా ఉంటుంది? కస్టమర్స్ అసలు చాలా లాంగ్ నుంచి వస్తారన్న. రీసెంట్గా అయితే గుడివాడ నుంచి ఒకళ్ళు వచ్చారు. ఇక హైదరాబాద్ నుంచి వర్క్ ఉంటే చాలా హైదరాబాద్ నుంచి వచ్చారు. చాలా దూరం నుంచి వచ్చి తిరిగి చాలా బాగుందని చెప్తారన్న. ఇంకా కొంతమంది అయితే ఇటు గుంటూరు నుంచి రెగ్యులర్ కస్టమర్స్ అయితే గుంటూరు నుంచి, నర్సరావుపేట నుంచి, నున్న నుంచి సైడ్ నుంచి ఎక్కువ మంది వస్తారండి. ఎందుకంటే మీ చికెన్ పకోడీ లుక్ చూస్తేనే, ఆ ఫోటో చూస్తేనే నోరు ఊరించేస్తుంది అనమాట. అంటే తినాలి అని అనిపించేస్తుంది ఖచ్చితంగా. ఓకే. ప్రైసెస్ ఎలా అండి మీ దగ్గర? ప్రైసెస్ చికెన్ పకోడీ అన్న పావు కిలో వచ్చి 150 రూపీస్ అన్న. పావు కిలో 150 రూపీస్. జాయింట్ వచ్చేసి 60 రూపీస్ అన్న. జాయింట్ 60 రూపీస్. వింగ్ ఈచ్ 1 20 రూపీస్ అన్న. 20 రూపాయలు అంతే.
ఒప్పు 20 రూపాయలకి అంటే మనకి చికెన్ వింగ్ తినాలనుకుంటే కేవలం 20 రూపాయలకి. వావ్, తక్కువే చాలా. అది మాత్రం అంటే మినిమం క్వాంటిటీ చికెన్ పకోడీ వచ్చి ఎంత నుంచి ఉంటుంది? 60 రూపీస్ నుంచి స్టార్ట్. 60 రూపీస్ అంటే ఎన్ని గ్రామ్స్? 60 రూపీస్. 100 గ్రామ్స్ 60 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, 150 రూపీస్ వచ్చి 250 గ్రామ్స్ వచ్చి 150 రూపీస్. ఓకే ఓకే, 150 రూపీస్. ఓకే అండి, ఓకే. బెజవాడ సూపర్ చికెన్ పకోడీ అనమాట. ఈ చికెన్ పకోడీ అడ్రస్ వచ్చి మొఘల్రాజపురం విశాలాంధ్ర రోడ్డు. మెట్రో ఉంటుంది, మెట్రోకి ఎగ్జాక్ట్ బయట అంటే గేటు బయట రోడ్డు మీదే ఈ షరీఫ్ న్యూ కాజు చికెన్ పకోడీ అనే ఒక చిన్న బండి ఉంటుంది. బట్ చాలా క్రౌడ్ ఉంటుందండి ఇక్కడ, ఎందుకంటే ఈవినింగ్ అయ్యేపాటికి ఈ బండి నుంచి వచ్చే ఆ గుమగుమలు మాత్రం ప్రతి ఒక్కరిని కూడా రమ్మని ఆహ్వానిస్తాయన్నమాట. ఈ కమ్మటి ఈ చికెన్ పకోడీ రుచి చూసేందుకు మనం కూడా అందుకే వచ్చాం. దీని లుక్ చూస్తేనే చాలా అట్రాక్టివ్గా, చాలా క్రిస్పీ లుక్తో నోరు ఊరుస్తూ ఉంటుంది, నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయన్నమాట. టేస్ట్ అయితే చేద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. టేస్ట్ చేసే ముందు దీనికి ఆల్రెడీ దీంతో కలిపి 4 చోట్ల అయితే బండ్లు ఉన్నాయట. ఆల్రెడీ మనకి షరీఫ్ గారు అయితే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్కడో ఒకసారి ఆయన మిత్రుడితో కలిసి వెళ్ళి మంచి చికెన్ పకోడీ తిన్నామని చెప్పి అక్కడ నిరాశపడడంతో మనమే ఎందుకు పెట్టకూడదు అని చెప్పి ఆయన చదువుకునే రోజుల్లోనే ఈ చికెన్ పకోడీ అయితే స్టార్ట్ చేశారట. అలా అలా మెల్లిగా ఆ నోట ఈ నోట మౌత్ పబ్లిసిటీతో ఈరోజు విజయవాడలో బెస్ట్ చికెన్ పకోడీగా చాలామందికి చాలా ఇష్టమైన చికెన్ పకోడీగా ఈ చికెన్ పకోడీ అయితే మారిపోయింది. కేవలం 3 రకాలు ఉంటాయి. ఎందుకు అంటే కస్టమర్స్ ఎక్కువగా ఈ 3టినే ఇష్టపడడంతో కేవలం ఈ 3టిని మాత్రమే వాళ్ళు రిపీట్ చేసుకుంటూ వస్తున్నారనమాట. ఒకటి చికెన్ పకోడీ, అది కూడా కాజు చికెన్ పకోడీ. చికెన్ వింగ్స్ అయితే కేవలం 20 రూపాయలకే ఒక్కో వింగ్ వస్తుందట. చాలా తక్కువ రేటుకే ఉంది కదా, అది కూడా చాలా మంచి ఆఫర్ ఇక్కడ. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే జాయింట్ అయితే 60 రూపీస్ అట, అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అఫ్కోర్స్ అన్ని రకాల మసాలా ఒకటే కాబట్టి నేనైతే ఈ కాజు చికెన్ పకోడీని అయితే టేస్ట్ చేస్తాను. పైన ఎంత క్రిస్పీ లుక్ ఉందో, లోపల చూసారా అదిరిపోయింది కదా. పకోడీ చూసి నేను ఏ టేస్ట్ అయితే మైండ్లో ఊహించుకున్నానో అంతకంటే బాగుంది భయ్య. పైన అంతా కొరుగుతుంటే కరకరలాడుతుంది, లోపల చాలా చాలా సాఫ్ట్ ఉంది. మసాలాలో ఉంది ఆ మహత్యం అంతా కూడా, మసాలా కలిపిన దాంట్లో మంచి భలే ఉంది. అలా చల్లని సాయంకాలం చక్కగా అలా గాలి వేస్తూ ఉంది, మంచి వేడివేడి చికెన్ పకోడీ తింటుంటే ఆహా. అక్కడక్కడ కాజులు కరకరలాడుతున్నాయి. టేస్ట్ అయితే మాత్రం నాకు చాలా చాలా బాగున్నాయి. ఖచ్చితంగా చెప్పొచ్చు బెజవాడలో ది బెస్ట్ చికెన్ పకోడీ అని కూడా. అందుకే వీళ్ళు బెజవాడ 4 మూలల 4 బళ్ళు పెట్టినా కూడా ఎక్కడా కూడా ఖాళీ లేకుండా కస్టమర్స్తో కలకలలాడుతున్నాయి ఈ షరీఫ్ గారి కాజు చికెన్ పకోడీ బళ్ళన్నీ కూడా. చూసారా ఆ కాజు కరకరలాడితే ఏ రేంజ్లో సౌండ్ వచ్చిందో. మెత్తగా ఉంది కాబట్టి, కరకరలాడుతుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. పెద్దలు అయితే మాత్రం ఖచ్చితంగా ఇష్టపడతారు. ఈ చికెన్ పకోడీ కాస్ట్ వచ్చి 1/2 కేజీ కేవలం 150 రూపాయలు మాత్రం. మీకు 60 రూపీస్ నుంచి అందుబాటులో ఉంటుంది. అలా మీరు ఎంత కావాలన్నా కూడా తీసుకోవచ్చు. చాలామంది అయితే 2 కేజీలు 3 కేజీలు పార్సిల్స్ తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి. ఈవినింగ్ టైమ్స్ బెస్ట్ స్నాక్ ఐటమ్ అండి. అలవాటు ఉన్న వాళ్ళకైతే స్టఫ్గా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చికెన్ పకోడీ టేస్ట్ ఎరగదీసింది. వీళ్ళ దగ్గర 20 రూపీస్ వింగ్స్ అని చెప్పాను కదా, చూడండి ఇది ఒక్కటి 20 రూపీస్కి ఈచ్ వింగ్ అనమాట. బాగుంది కదా, మంచి క్వాంటిటీలో
సైజు కూడా పెద్దగానే ఉన్నాయి. ఒక్కొక్క వింగ్ కాస్ట్ వచ్చి కేవలం 20 రూపాయలు అంటే మాత్రం చాలా బెస్ట్ డీలు. మూతి కాలుతుంది బాబా బాబా అయ్యా ఉందరా సార్. ఇంకా 20 రూపాయలకి ఇచ్చే వింగ్స్ అంటే చిన్నగా ఉంటే అంత పెద్ద కండ ఉండదులే చికెన్కి అనుకున్నాను. బట్ చాలా క్వాంటిటీతో ఈ చికెన్ వింగ్ అయితే ఉంది. సో వింగ్ ఎంత ఎలా ఉందంటే మీకు జాయింట్ ఇంకెంత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జాయింట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అది కూడా 60 రూపాయలు అంటే బెస్ట్ డీలే. ఓవరాల్గా మంచి ప్రైస్లో అంటే బడ్జెట్లోనే మంచి టేస్టీ చికెన్ పకోడీ తినాలనుకుంటే మాత్రం ఈ కాజు చికెన్ పకోడీ సెంటర్కి వచ్చేయచ్చు. నేను అయితే ఉన్నది మెట్రో బయట విశాలాంధ్ర రోడ్డు, మొగల్రాజపురం. అన్ని చోట్ల ఒకటే ప్రిపరేషన్ కాబట్టి ఎక్కడైనా టేస్ట్ ఒకలాగే ఉంటుంది. అంటే రుచికి ఇంకా తిన్న తర్వాత ఇంకా తినాలనిపిస్తుంది తప్ప ఆపాలని అనిపించట్లేదు. అదిరిపోయింది. కొంచెం స్పైసీ కోసం చిన్న పచ్చిమిరకాయ ముక్క కొరుకుతాను లాస్ట్లో. కొంచెం పచ్చిమిర్చి కొరికే, పచ్చిమిర్చి కూడా పెద్ద కారంగా లేదు, బాగా ఆయిల్లో వేపారు కదా, బాగానే ఉంది. బకాసురులా తింటున్నాను అనుకోకుండా టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆయిల్ కూడా మంచి క్వాలిటీదే వాడుతున్నారు కాబట్టి టేస్ట్ బాగుంది. అఫ్కోర్స్ హెల్త్ పరంగా కూడా ఓకే. ఓవరాల్గా ఈ షరీఫ్ కాజు చికెన్ పకోడీలో కాజు చికెన్ పకోడీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. వింగ్స్ కూడా తక్కువ రేట్లో దొరికే వింగ్స్ కూడా చాలా రుచికరంగా ఉన్నాయి. ఇది ఓవరాల్గా మొగల్రాజపురం విశాలాంధ్ర రోడ్లో మెట్రో బయట ఉన్నటువంటి కాజు చికెన్ పకోడీ సెంటర్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.